రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఒంగోలు జాతి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని, మన రాష్ట్రంలో పుట్టిన ఈ జాతిని బ్రెజిల్ దేశం నెల్లూరు పేరుతో అభివృద్ధి చేసి మాంసం ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా మారిందని గుర్తు చేశారు. అయితే మన రాష్ట్రంలో క్రాస్ బ్రీడింగ్, అక్రమ రవాణా, సరైన మౌలిక సదుపాయాల లేమి కారణంగా ఈ జాతి సంఖ్య 2 నుంచి 3 వేలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో ఒంగోలు ఆవులు పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిపోయాయని విమర్శించారు. రైతులకు ఎలైట్ దూడల కొనుగోలుపై 100% బీమా మరియు సబ్సిడీ కల్పిస్తేనే ఈ విశిష్ట జాతిని భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. ఆంధ్రప్రదేశ్ గర్వకారణమై ప్రకాశం జిల్లాలో పుట్టి ఒంగోలు పేరుతో ఒంగోలు జాతి పశువులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతి అధ్యక్ష. అది ఇక్కడ మన సంస్కృతి ప్రతీక. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రైడ్ అయిన ఒంగోలు ఎద్దులు కానీ, ఒంగోలు ఆవులు కానీ వాళ్ళు నశించే పరిస్థితి అధ్యక్ష. దీనికి బ్రెజిల్ దేశంలో నెల్లూరు పేరుతో అభివృద్ధి చేసింది అధ్యక్ష. వాళ్ళు శాస్త్రీయ బ్రీడింగ్, జెనెటిక్ ఎంపిక, భారీ ర్యాంచ్ వ్యవస్థల ద్వారా ఈ జాతిని ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఆఫ్ మీట్కి వాడి ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అధ్యక్ష. ఆ దేశ ఎకానమీనే ఇక్కడ పుట్టిన ఒంగోలు జాతి గిత్తల వల్ల అనేది నిజం అధ్యక్ష. అలాగే మన పరిస్థితి దానికి విరుద్ధం అధ్యక్ష. వ్యవసాయానికి వాడి గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో పుట్టిన ఈ జాతి మన రాష్ట్రం కాపాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే దీనికి ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ క్రాస్ బ్రీడింగ్ వల్ల, అలాగే అక్రమ రవాణా, గోవుల అక్రమ రవాణా జరగడం ప్రధాన కారణం అధ్యక్ష. అలాగే రైతులకు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటికీ బలమైన మౌలిక వసతులు ఉన్నా చేయట్లేదనేది యథార్థం అధ్యక్ష. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవిలో ఉన్న, గోకుల్ గ్రామ్ చదలవాడలో ఉన్న, అలాగే లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ లాంఫోమ్ ఇక్కడ గుంటూరులో ఉన్న బుల్స్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. మంచి బుల్ వీళ్ళు 1,00,000 నుంచి కొనరు అధ్యక్ష. బయట 10 లక్షలు కొంటే ఈ డిపార్ట్మెంట్కి 1,00,000కి ఎవరు బుల్ అమ్మడానికి రెడీగా లేదు అధ్యక్ష. అలాగే ఇప్పుడు చేయాల్సిన సదుపాయాలు పూర్తి స్థాయిలో వినియోగించడం, ఎలైట్ బుల్స్ను గుర్తించి వీర్యోత్పత్తిని చేస్తే తప్ప ప్రతి జిల్లాలో ఎలైట్ ఒంగోలు కౌస్ని నమోదు చేయించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు రాష్ట్రంలో 2-3 వేల ఆవులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. ఇంకా ప్రభుత్వం కొన్నాళ్ళు మేనమేషాలు లెక్కబెట్టి 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు వదిలేస్తే ఈ మధ్యకాలంలో లంపీ స్కిన్ డిసీజ్ అనేది 4-5 సంవత్సరాల క్రితం కొత్తగా వ్యాధి వచ్చి ఆవులు చనిపోయే పరిస్థితి అధ్యక్ష. దానికి ఎంతవరకు సరైన మందులు లేవు అధ్యక్ష. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక 5 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఒంగోలు జాతి ఇక్కడ ఎక్కడైతే పుట్టిందో ఈ రాష్ట్రంలోనే ఫోటోలో చూపించాల్సిన పరిస్థితి ఎక్కువ దూరంలో లేదు అధ్యక్ష. అలాగే ఇంకా ఈ జాతి ఉండడానికి కారణం పశు పోషకులు, ఎడ్ల పందాల్లో ఎడ్లు మేపేవాళ్ళు, అలాగే పందాలు నిర్వహించే పుల్లారావు కానీ ఇటు చాలామంది రాజకీయ నాయకులు ఎడ్ల పందాలు పెడతాం వల్ల ఇంకా ఆ వేల సంఖ్యలోనే ఉన్న పరిస్థితి అధ్యక్ష. లేకపోతే ఇప్పటికే ఉండుండేది కాదు అధ్యక్ష. అలాగే వీటి సంరక్షణ అది కేవలం ల్యాబుల్లో జరిగే పని కాదు అధ్యక్ష. రైతు కేంద్రీకృతంగా రైతులకు ప్రత్యక్ష ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే, అలాగే అవి పాల ఉత్పత్తులు కూడా వాటిని కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తమ కుమార్తె ఆయేషా మీరా హత్యోదంతంపై తాము చేసిన పోరాటానికి న్యాయం జరగలేదని ఆమె తండ్రి ఇక్బాల్ బాషా అన్నారు. ఆయేషా మీరా కేసు ముగిసిందంటున్నారని, తాము ఉండగా ముగియదని ఆయన స్పష్టం చేశారు. ఆయేషా మీరాకి అన్యాయం చేసింది సిబిఐ, అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు, సిట్ అధికారులని ఆయన అన్నారు. మైనార్టీలను ఓటు కోసం కాదు, వారికి న్యాయం కూడా చేయాలన్నారు. ఈ కేసు విషయంలో సిబిఐ ఆధారాలు లేవు అంటున్నారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తానని తన భార్యకు హామీ ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఆయేషా మీరా కేసుని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయేషా మీరా ఉంటున్న పద్మా లేడీస్ హాస్టల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదని, అది బయటకు రావాల్సి ఉందన్నారు. నిందితులను పట్టుకున్నప్పుడే ఆయేషా మీరా ఆత్మ శాంతి కలుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరాల నా పోరాటానికి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు సార్. మీడియా అన్నిట్లోనూ ఆయేషా మీరా కేసు ముగిసిపోయింది అన్నారు. కేసు ఎప్పుడు ముగిస్తుంది సార్? న్యాయం జరిగినప్పుడు న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిబిఐ వాళ్ళు, న్యాయం చేయకుండా అన్యాయం చేసింది సిట్ వాళ్ళు, న్యాయం చేయకుండా ఉన్న వాస్తవాల్ని తొక్కిపట్టి పూర్తిగా సమసిపోయేటట్లు చేశారు ఆనాడు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు. కాబట్టి న్యాయం జరిగేంత వరకు ఆయేషా మీరా కేసు నిలిచి ఉంటుంది. న్యాయం జరగాలి. ఈ న్యాయం మైనారిటీలకు కావాలి. మైనారిటీలందరూ కూడా ఏదో ఓటు హక్కు కోసం పని చేయట్లేదు సార్. మా బిడ్డలకి న్యాయం జరగాలి.
మా పిల్లలకి ఆడపిల్లలకి చక్కటి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను సమాజంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి జరగకూడదు. నా బిడ్డని ఎవ్వరూ తెచ్చివ్వలేరు. భగవంతుడు కూడా మళ్ళీ నా బిడ్డను నాకు ఇస్తాడో లేదో తెలియదు, ఏ రూపంలో ఇస్తాడో తెలియదు. అయితే ఇంకో పాపకి ఇలాంటి అన్యాయం జరగకూడదనే నా భార్య నేను 18 సంవత్సరాలుగా పోరాడుతున్నాం సార్. అది కాబట్టి ఇవాళ ఈ సిబిఐ వాళ్ళు ఆధారాలు లేవని చెప్పారు సార్. ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆధారాలు ఇవాళ మనుషులు ఎవరైతే నా పాప కేసు నీరు కార్చారో వాళ్ళు, ఎవరైతే నా పాపని హాస్టల్లో ఉంచుకున్నారో ఆ హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీ, అలాగే ఎవరైతే నా పాపతో పాటు ఉన్నారో ఆ పిల్లలు, వీళ్ళే సాక్షి నిందితులు, వీళ్ళే ఆధారాలు. వీళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ మామూలుగా చేయకూడదు సార్. చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి పెట్టి రిమాండ్కి పంపించారు కదా సార్. న్యాయం ఎవరికైనా న్యాయమే, రిమాండ్ పెట్టాలి, ఎవరికైనా పెట్టాల్సిందే. అయితే ఎలా ఇప్పుడు ఈ సందర్భంగా మా మైనారిటీలందరి సాక్షిగా, వీళ్ళందరి సమిష్టిగా నేను ఒకటే మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు నా బిడ్డకి న్యాయం చేస్తానని నా ధర్మపత్ని చేతిలో చెయ్యేసి చెప్పారు సార్. ఇవాళ మీకు అవకాశం ఉంది. అప్పుడు మీరు అధికారంలో వచ్చినప్పుడు సిట్ వేశారు. అయితే ఆ సిట్ కూడా చేతులు ఎత్తేసింది. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలో భగవంతుడి దయ వల్ల వచ్చారు. అయితే మైనారిటీకి న్యాయం చేయాలి. ఎలా చేస్తారు సార్? అయితే మీరు అనే కేసుకి న్యాయం చేయాలి. కాబట్టి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ అప్పటి ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే నీరు కార్చారో, ఎవరైతే నాగార్జున రెడ్డి గారు సత్యంబాబుని విడుదల చేస్తూ ఎవరిని ఉటంకించారో వాళ్ళందరి మీద ఛార్జీ షీట్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించి ఇంట్రాగేట్ చేయండి. అలాగే హాస్టల్ వార్డెన్ ఫ్యామిలీ, అలాగే అక్కడ ఉన్న పిల్లలందరినీ వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే రాత్రి 11 తర్వాత 4 వరకు, ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు 11 దగ్గర నుంచి 4 వరకు పద్మా లేడీస్ హాస్టల్లో ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధులను మోసం చేసే యత్నం జరిగింది. రంగప్రవేశం చేసిన చిలకలపూడి పోలీసులు సైబర్ నేరగాళ్ల ప్లాన్ కు చెక్ పెట్టారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వేధిస్తే 112కు డయల్ చేయాలని పోలీసులు తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లి ప్రాంతానికి చెందిన పెద్దిరెడ్డి హరనాథ్ బెల్ కంపెనీలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేశారు. ఇటీవల తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో పోలీస్ యూనిఫామ్లో కనిపించిన వ్యక్తి తాను పూణే నుంచి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారిని పరిచయం చేసుకున్న వ్యక్తి 4 ఉగ్రవాదులను అరెస్టు చేయగా వారి వద్ద నుంచి హరినాథ్కు చెందిన ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నామని వృద్ధులను బెదిరించారు. సైబర్ నేరగాళ్లు హరినాథ్ కుటుంబాన్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ హంగామా చేశారు. బాధితులు చిలకలపూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు హరినాథ్ను వీడియో కాల్లో బెదిరింపులకు గురి చేస్తున్న సమయంలో చిలకలపూడి సీఐ షేక్ అబ్దుల్ నబీ వీడియో కాల్లోకి వచ్చారు. అసలు పోలీసుల ప్రవేశంతో వీడియో కాల్ కట్ చేసిన సైబర్ నేరగాళ్లు తోక ముడిచారు. ఎవరైనా పోలీసుల పేరుతో వీడియో కాల్లో వేధిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. 9 AM, the DCP sir and your investigation officer both will talk to you. So be ready at 9 AM. Sir, before 9 AM, do your breakfast, take bath, be ready. So tomorrow they will start the verification process, and as soon as they start the verification process, after verification, your name will be removed from this case. Sir. So tomorrow at 9 AM, be ready for. Okay. If you have any question regarding the case, okay, then you can ask me in the morning. okay, Okay. Okay. Don't ask any question regarding the case from the surveillance officer. okay, sir. And your wife phone is not connected on video call. She said some network problem Okay. or some other problem. Yes, sir. Yes, sir. You and your wife at house, or is there someone else also? No, sir. Some carpentry work is there upstairs, but nobody is there. You can see my face right now. Yes, sir. Clearly. Okay, because of the security reasons, we are not allowed to show our face, but because you had doubts Yes, sir. and you are not the real criminal in this case, I'm showing you your face. But if tomorrow DSP or any other person asks Hello, sir. నూజివీడు పట్టణంలోని స్థానిక త్రివిధ పాఠశాల విద్యార్థులు మాక్ అసెంబ్లీ సమావేశం నిర్వహించిన పద్ధతి తోటి విద్యార్థులతో పాటు స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆలోచింపజేసింది. మాక్ అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై చిన్నారులు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్తో పాటు అధికార పక్షంలో ఉన్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు చక్కగా నిర్వహించారు.
నూజివీడులో కాలేజీ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక త్రివిధ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన కృషితో ఈ మాక్ అసెంబ్లీస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులను అసెంబ్లీకి పరిచయం చేయడం, అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, రాబోయే సమాజంపై అవగాహన కలిగించడం, మెరుగైన సమాజానికి భవిష్యత్ తరాల విద్యార్థులకు కృషి చేస్తారనే ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మాక్ అసెంబ్లీలో అధికార పక్షంలో గానీ ప్రతిపక్షంలో గానీ విద్యార్థులు మంచి ప్రశ్నలతో అందరినీ ఆకట్టుకున్నారన్నారు. సమాజంలో ఉన్న సమస్యలపైనే విద్యార్థులు మాక్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారన్నారు. అనంతరం మెరుగైన అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాలు ప్రశ్నించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. పాఠశాల టీచర్ల సాధన చైతన్య కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. న్యాయ నిర్ణీతలుగా ఉషారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరు దుర్గాప్రసాద్, కౌన్సిలర్లు ఎం నాగమల్లేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రకరకాల చట్టాలు మహిళల కోసం చేస్తామంటారు అధ్యక్ష. ఫోటోలకు మాత్రం మంచిగా ఫోర్స్ ఇస్తారు అధ్యక్ష. కానీ ఆ చట్టాల పేపర్ లో గూగుల్లో నొక్కితే గూగుల్ కూడా గుడ్ బై చెప్తుంది అధ్యక్ష. గూగుల్ తెలియని చట్టాలు వీలే సృష్టించారో కానీ మాకు తెలియదు. లేదా క్రిమినస్తుల గుండెల్లో వణుకు పుట్టించడానిక సినిమాల్లో హీరో ఎంట్రీ ఇస్తే విలన్లు పారిపోతారు. కానీ మన చట్టాలు చూసి నేరస్తులు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. చట్టం అంటే భయం ఉండాలి, భజన కాదు. నాకు తెలిసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు హాఫ్ హోంవర్క్ చేసి వచ్చినట్టున్నారు అధ్యక్ష. వాళ్ళ హయాంలో ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయం అధ్యక్ష. కానీ మా హయాంలో నేరస్తుడు తప్పు చేయాలంటే భయం అధ్యక్ష. చూపితే చాలు వాళ్ళంటి గుండెల్లో రైలు పరిగెడతాయి అధ్యక్ష. అధ్యక్ష సోది ఒక్కటి కూడా చేతలో చేయలేదు. మన రాజ్యంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటాం. కానీ వాళ్ళ రాజ్యంలో ఆ మహాలక్ష్మి బయటికి రావాలంటే మహాభారతం జరుగుతుంది అధ్యక్ష. మీరు కట్టే రోడ్ల మీద ఎన్ని గొంతులున్నాయో మాకు తెలుసు, కానీ ఆడబిడ్డ కళ్ళల్లో కన్నీళ్ళు ఎన్నున్నాయో మీకు తెలుసా? గుర్తుంచుకోండి, అధికారం ఉన్నది అహంకారం చూపించడానికి కాదు, అబలకు అండగా ఉండడానికి. మీరు వాళ్ళని రక్షించలేకపోతే మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల గుండెలో కూర్చోడం అది మాకు తెలుసు. అందుకే మేము ఇక్కడున్నాము, మీరు అక్కడ ఉన్నారు. అధ్యక్ష, మా రాష్ట్రంలో ఆడవాళ్ళ కంటి తడికి మేము రేటు కట్టలేం, కానీ ఆ కన్నీటికి నేరస్తుడైన వాడికి డేట్ మాత్రం మేమే ఫిక్స్ చేస్తాం అధ్యక్ష. గుర్తుంచుకోండి అధ్యక్ష, సింహం మౌనంగా ఉందని వేటాట మర్చిపోయిందని అనుకోకండి. ఆ వేట చట్టం రూపంలో ఉంటుంది, అది నేరస్తుడికి అంతిమ యాత్ర అవుతుంది అధ్యక్ష. కాశీకి పోయాడు, కాషాయ వస్త్రం కట్టుకున్నాడు అనుకుంటున్నామేమో, లోపల ఒరిజినాలిటీ అలానే ఉంది. ఇలాంటి డైలాగులు చాలానే విన్నాం అధ్యక్ష. మేం చెప్పేది వినండి. రాబోయే 5 ఏళ్లు, ఈ 5 ఏళ్లు మాత్రమే మీ హయాం. రాబోయే 5 ఏళ్లలో మా హయాం ఏంటో చూస్తారు. మాకు పర్వాలేదనుకుంటున్నారేమో, ఇప్పుడు కూడా ప్రజల కోసం ఏదైనా చేయగలిగే ధైర్యం మాకుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పవర్ మా చేతిలోనే, ఎందుకంటే ప్రజల సాయం మా చేతిలోనే ఉంది. కాబట్టి బెల్ షాపులు పెట్టి తాగినోడు తూలుతూ ఆడపిల్ల మీద పడుతుంటే మళ్ళీ వీళ్ళు మాకు మహిళా రక్షణ గురించి చెప్తుంటే ఈ శతాబ్దం బిగ్గెస్ట్ జోక్ అధ్యక్ష. మద్యాల గురించి వీధి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. వీళ్ళ హయాంలో వీధి వీధిన గంగమ్మ జాతరలాగా బెల్ట్ షాపులు పెట్టి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ని మార్కెట్ లోకి తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఒలింపిక్స్ ఆడింది ఎవరు అధ్యక్ష? అవి కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఈ సినిమా డైలాగులు వేస్తున్నారు అధ్యక్ష. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం గుర్తురాలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పక్షంలో వచ్చినప్పుడు ప్రజల సంక్షేమం గుర్తొస్తుంది అధ్యక్ష వీళ్ళకి. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఈ విధంగా అయితే విద్యార్థులను అసెంబ్లీకి పరిచయం చేయటం, అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగితే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రాబోయే సమాజంలో ఏర్పడే సమస్యల పట్ల అవగాహన ఉంటే ఆ సమస్య పట్ల ప్రతిస్పందించి సరైన సమాజాన్ని, మెరుగైన సమాజం కోసం వాళ్ళు కూడా కృషి చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మాక్ అసెంబ్లీ త్రివిధ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో ఆ విద్యార్థులు ప్రతిపక్షంలో గానీ స్వపక్షంలో గానీ మంచి ప్రశ్నలతో, మంచి జవాబులతో అందరినీ ఊరోతొలగించారు. ఏ సమస్యలు అయితే ప్రస్తుత సమాజంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ముఖ్యంగా అడగడం జరిగింది. ఆ సమస్యల పట్ల స్వపక్షం కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. వాటిని కూడా రాబోయే కాలంలో సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని స్వపక్షం మరి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానానికి విపక్షం కూడా సంతృప్తి చెందింది. ఈ విధంగా ఇలాంటి మాక్ అసెంబ్లీలు కూడా పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు అవగాహన కలిగించినట్లయితే
రాబోయే కాలంలో మంచి నాయకులు తయారయ్యి ఆ సమాజాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని ఒక ఉన్నత స్థితిలో, అభివృద్ధి స్థితిలో నడపడం కోసమే ఈ ప్రయత్నం. మా చిరు ప్రయత్నం మరి విజయవంతమైన ఆశిస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు నాగరాజ్ కుమార్ అండి. మా పాప లాస్య ప్రియ 8th క్లాస్ ఇక్కడ త్రివిధ స్కూల్లో చదువుతుంది. ఇక్కడ మాకు అసెంబ్లీ నిర్వహిస్తున్నారు అని చెప్పి మా పాప నేను అనౌన్స్ చేసిన తర్వాత నేను ఈరోజు లీవ్ పెట్టుకోవాలో వచ్చానండి నా జాబ్కి. బట్ ఐ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. పిల్లల్లో అవేర్నెస్ అనేది నాకు ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ ఎమ్మెల్యేస్ నడిచినట్టు ఇక్కడ కనిపించిందండి. చాలా హ్యాపీగా పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ద స్టాఫ్ హియర్. థ్యాంక్ యూ. So everyone, good afternoon. I am Deekshita from Trivida School. I am studying 9th class. So today mock assembly has been conducted in our school. We thank our respected principal sir and all the staff who helped us in learning this. We have learnt a very lot of things from this assembly. We learned what was assembly, what questions will be asked, and what is a proton speaker. All was learnt in this assembly. We were very thankful to our school management, and we are looking forward to many more assemblies and conductions like this, and this will help students a lot. I am thanking all of our school management, and we also hope this reaches to more extent, so it gives inspiration to all, and it also gives us confidence, so we can speak anywhere without any fear, like I am speaking right here now. So very thanks to our school management. Thanks. Hello everyone, so I'm Rakshita, and today successfully we have completed the mock assembly, and I played the role of CM. So basically we got all the knowledge how the parliament is working and how the leaders speak in the parliament. So we got total knowledge about it, and we are very thankful to our principal sir for giving such an opportunity to embrace our talent and all in front of everyone. So once again I thank our principal sir, and also for the team cooperation and coordination for making this program wonderful. And once again thank you to our principal sir. Also we got a lot of prizes about our talent and all, how we portrayed ourselves in the assembly. And also for the parents, everyone came and they have watched our talent in front of the school. So thank you so much. Thank you. Hi everyone, my name is Geetika and I am studying in Trivida English Medium High School, and today we conducted mock assembly to train all the students to know more about the knowledge of our political leaders and our political parties. So we have a great experience here. Everyone participated very enthusiastically, and we thank our principal sir and also our school staff teachers to encourage us and come with us lot of ideas. And also we learned a lot from this mock assembly, and we got many prizes, and I'm very happy to share this all with you. Thank you so much. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.